నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు భీభత్సం ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన కారు పలువురికి గాయాలు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కేసీఆర్ కూడా కారకుడే సిఐఏకు వ్యతిరేకంగా ఈ నెల 28న ర్యాలీ చేపడతామన్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది అతివేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో కారును ఢీకొట్టి ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి రోడ్లను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు కారులో ఉన్న ముగ్గురు యువకులు అత్తాపూర్కు చెందిన వారిగా గుర్తించారు ముగ్గురు యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు రేపు వస్తారా అమ్మ మీరు ఊపుతారా ఈ మధ్య నైట్ कितना लोग हैं तुम्हारा नाम क्या है దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి నోట్ల రద్దే అతిపెద్ద కారణమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారకులైన వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరిని ఆరోపించారు నోట్ల రద్దుకు మద్దతు ప్రకటించిన తొలి వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందే కేసీఆర్ మద్దతు తెలిపారని చెప్పారు మతతత్వ పార్టీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు మాట్లాడకుండా మిన్నకుండిపోయారని ఎద్దేవా చేశారు Now even now we don't know what the permission thing. Sir, ade permission we kuda arrange chestam maatladalsindi kuda ade memo you are not following it up properly. roju 4 సార్లు మాట్లాడుతున్నాను ఏమండి ఇప్పుడు రోజు 4 సార్లు మాట్లాడుతున్నాను డీసీపీ లో ఏమండి ఇప్పుడు మాట్లాడి చెప్తాం సార్ మాట్లాడి చెప్తాం అదే నాన్నగారు మాట్లాడారు ఏమో ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు సీఎం తో మాట్లాడుతున్నాడు నాన్నగారు అంతే సిపి డైరెక్ట్ మాట్లాడారు డీజీపీతో మాట్లాడారు డీసీపీతోనే మాట్లాడారు సార్ స్టేట్ మనకు వాళ్ళు ఏమంటున్నారంటే మన డిస్కషన్ జరిగింది నేను ఫైనల్గా ఏం చెప్పాను మేము చేసేది సేఫ్ కాన్స్టిట్యూషన్ సేఫ్ డెమోక్రసీ దట్టు అదర్ ఫార్మేషన్ డే ఆఫ్ కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు ఖానాపూర్ మరియు కడెం మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజుల నుండి మ్యాచర్ వచ్చినా కొనుగోలు చేయకపోవడంతో వడ్లు పూర్తిగా తడిసిపోవడం అధికారులు కొనుగోలు జాప్యం జరిగిందని పూర్తిగా నష్టపోతున్నామని రైతన్నలు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు రైతు భోజనం చేయరు లేదు చెప్తా వడ్డు
లోడ్ చేసిండు పొద్దునక లోడ్ చేసిండు పొద్దునక జోక్ సంచులు ఇమ్మంటే ఇయ్యనియ్యమన్నాడు రాలేవమ్మా మీకు ఏడా రేపు ఇస్తారే పొద్దుగాలు ఇస్తామన్నారా కథం పొద్దుగాల లేకపోయా అవి నాన్న ఇప్పుడు ఏం చేస్తుడు ఇప్పుడు మాది ఊరే ఇప్పుడు కాలు వస్తుంది ఇప్పుడు అవి ఎప్పుడు దోక్కోవాలి ఎప్పుడు అమ్మాలి మాకు సార్ వచ్చినా కానీ దోకకపోయే నా పరిస్థితి ఏంది ఇప్పుడు వాన పడుతుంది ఏడని పోయాలి నేను ఏ తాటిపత్రి కప్పాలి నేను ఏడికి వెళ్ళి తేవాలి ఇప్పుడు ఎటు పోవాలి ఇవాళకే 10 తాటిపత్రులు కిరాయికి తెచ్చిన నా పరిస్థితి ఏంది మాకు సార్ వచ్చినా కానీ దోకకపోయి మళ్ళీ ఉల్లారినాక తీసుకుంటే మళ్ళీ ఎన్ని రోజులు కావాలి ఫస్ట్కో 5 తారీఖు కాళ్ళు ఇడుతా అన్నారు మళ్ళా నారెప్పుడు పోతున్నాడు గడ్డి పొలాలనే ఉండే ఇప్పుడు 10-15 బర్రెలు ఉన్నాయి 4 ఎడ్లు ఉన్నాయి అటు పరిస్థితి ఏంది నాది న్యాయం జరగాలి మాకు 5 కిలోలు తీసేస్తే ఒప్పనొప్పను మేము 5 కిలోలు తీసేస్తే ఒప్పము ఎంత నానని ఎండని ఏమన్నా కానీ నెల రోజుల నుంచి నడుస్తున్నాము మాకు ఖచ్చితంగా రావాలా మాచారు ఖచ్చితంగా జోకుతలేరు నెల రోజులాయే వాళ్ళు 16 వచ్చినా 17 వచ్చినా అని జోకులు లేదు అట్లనే రాసులు వచ్చి కుప్ప ఉన్నాయి కొన్ని నేర్పినవి ఉన్నాయి వాళ్ళు సంచులు ఇచ్చి లేదు జోకులు లేదు ఉన్నాయి 2 గంటలు 1000 మాలు ఉన్నది లక్షల మాలు ఉన్నది ఆ మాలంతా ఇప్పుడు నేల పడైంది మొత్తం తడిసింది ఆ అడ్లు తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం మేము నష్టపోతాం మాకు కావాల్సిన న్యాయం చేయాలి అది ఒకటి న్యాయం కొరకే మేము దండలాడుతున్నాం మరి ఇంకా వర్షం పడ్డదనుకో అవి మా చేతికి దొరికాయి అందుకొరకు మాకు న్యాయం చేసి ఇప్పుడు అడ్లు అన్ని జోకాలి పడి దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు పరిస్థితి వల్ల రోడ్డు మీదకి వచ్చింది ఇవాళ అధికారులు ఎవరు ఇవాళ ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం జోగకుండా నష్టపోవడం వల్ల అకాల వర్షం వల్ల నష్టపోయినటువంటి తడిసినటువంటి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి పొద్దుటి నుంచి వల్ల ఇక్కడ రాస్తారోక చేస్తున్నా కూడా అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అంటే అధికారులు అందుబాటులో ఉండరు దీన్ని డివిజన్ హెడ్ క్వార్టర్ చేస్తాం దీన్ని ముఖ్యమైనటువంటి తాలూకా కేంద్రం పాత తాలూకా కేంద్రం ఖానాపూర్ మండల హెడ్ క్వార్టర్లో ఒక్క అధికారి కూడా లోకల్లో ఉండకపోవడం అనేటువంటిది రైతుల పట్ల వాళ్ళకు ప్రజల పట్ల వాళ్ళకు రైతుల సంక్షేమం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉన్నది మరి ఇవాళ ఏదైతే రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారో ఇవాళ నెల రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాసుకుంటూ ఇవాళ వాళ్ళకు రోగనిచ్చారు మ్యాచ్ వచ్చినటువంటివి ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఈ వర్షంతోటి మబ్బులతోటి మొత్తం ఇవాళ ఎక్కడికక్కడ తడిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవాళ తడిసినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొంటారని ఏదైతే వాగ్దానం చేసిందో అదే పద్ధతిలో తడిసినటువంటి ప్రతి గింజను కూడా కొనాలని చెప్పేసి రైతుకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి మ్యాచర్ పేరుతో రేపు మన కొనుగోలు ఆపడం కానీ లేకపోతే దాన్ని ఇంకో రకంగా ఇబ్బందులకు గురి చేయడం కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అటువంటిది జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా అధికారులు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి ఇచ్చేంత వరకు ఈ రాస్తారోకో కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ మరియు సిఏఏ ఏఎన్డి ఎన్పీఆర్ బిల్లుకి వ్యతిరేకంగా కరీంనగర్ ఆల్ పార్టీ మరియు అన్ని కులాలు కలిసి జేఏసీ తరపున భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అన్ని కులాల వారు అన్ని పార్టీల ప్రతినిధులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ ప్రొటెస్ట్ ర్యాలీ ఇందిరా చౌక్ నుండి మొదలై కలెక్టరేట్ భవనం వరకు శాంతియుతంగా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు
एक्शन कमेटी ये 15 दिन पहले करीमनगर में बन चुकी है, जिसमें हर जो है मजहबी जमातें और तमाम जो है सियासी जमातों के जितने अफराद हैं सबने मिलके ये कमेटी मुत्तहिदा तौर पे जॉइंट एक्शन कमेटी फॉर्म कर चुकी है। हमारे हर मसले के लिए ये लोग आइंदा हमारे साथ रहेंगे और हमारी एकता है ये, और हम ये आर्टिकल 14 के अगेंस्ट ये हम बात कर रहे हैं, और जो CAA है और NPR आने वाला है, NRC है, ये तमाम चीज़ों से हम अपने आप को गैर महफूज समझ रहे हैं। हमारे को हमारी हिफाजत चाहिए, और हम किसी भी हमारे जो हिंदुस्तानी जितने भी हैं हम उन सबके साथ मिलजुल के रहते आए हैं, और आइंदा भी हमारी ख्वाहिश है कि हम मिलजुल के एक साथ रहें। जय हिंद। मेरा नाम मोहम्मद अख्तर अली है। బిల్లు అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము NRC CAA బిల్లు తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క బిల్లును భారతదేశ వ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు, భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి ప్రజలు, గౌరవం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ NRC CAA కర్నూలు జిల్లా కొడుమూరులో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్తో వెంకటగిరి వైసీపీ కార్యకర్తలతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో వర్గపోరుని ప్రోత్సహిస్తున్నాడని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కలగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సత్రం కట్టినాడు, ఈయన ఏమన్నా ఇచ్చినాడా? రూపాయి ఇచ్చినాడేనా? ఈ మా ఊర్లోకి ఎంటర్ ఆయనకి ఈయనెవరు? ఈయన ఏమన్నా సంబంధం ఉందా? ఊరికి వస్తున్నావు కదా, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హఠాత్తుగా బుజ్జి దూరమవడం బాధాకరమన్నారు. ఆయన మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఏలూరు అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేశారన్నారు. బుజ్జి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం నిర్వహించారు. 4,479 జీవోను ఎత్తివేయాలని, 25,000 వేతనాలు పెంచాలని, జాబ్ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునగాల మండలంలోని 17 గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈరోజు మునగాల మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా డి సులోచనని, ఉపాధ్యక్షులుగా ఎన్ రాధాకృష్ణని, కార్యదర్శి డి జానకి, సలహా కార్యదర్శిగా విజయలక్ష్మిని, కోశాధికారిగా బుచ్చమ్మని, సలహాదారుగా శ్రీనివాస్ని ఎన్నుకోవడం జరిగింది.
ఈరోజు మేము కొత్త బాడీ నిర్ణయించుకొని నెక్స్ట్ మాకు 40% రద్దు చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. దానిపైన తదుపరి చర్యలు అనేది ఏ విధంగా తీసుకోవాలనేది మేము మొత్తం కూడా కూర్చొని మాట్లాడుకొని చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు కమిటీ ఉద్దేశం ఏంటంటే రేపు కాబోయే సమ్మెలో మనం 477ది రద్దు చేయడం కోసము ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుండి మేము అందరూ సహకరించుకొని అందరితో మాట్లాడుకుంటూ ప్రతి విషయంలో కూడా మేము పోట్లాడుకుంటూ ఎక్కడికైనా కానీ రద్దు చేసేంత వరకు కూడా ఎక్కడికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంతవరకు విషయం రాలే ఎన్ఆర్జీఎస్ సిబ్బంది అని మా ఉపాధి హామీ మీరు అట్నే మాట్లాడండి. మునగాల మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ ఎస్ఏల ఫీల్డ్ సెంటర్ది సమస్యల కోసము రద్దు చేయడం కోసము. నమస్కారం అండి. మేము గత 14 సంవత్సరాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులుగా విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ మాపై 4779 అనే జీవోను ప్రవేశపెట్టి మా కుటుంబాలను రోడ్డున పడే విధంగా చేస్తుంది. మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మేము తెలంగాణ హరితహారంలో భాగంగా 100% మొక్కలు నాటించడం జరిగింది, నర్సరీలు పెట్టడం జరిగింది. 100% మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ భారత్లో పరిశుభ్రంగా ప్రతి జీపీని ప్రతి ఊరిని పారిశుభ్రంలో మొదటి స్థానంలో ఉంచడం జరిగింది. అలాగే ఇంకుడు గుంతలు తవ్వించి జల వనరులను పెంచడం జరిగింది. ప్రతి ఊరికి డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు ప్రతిదీ మేము రైతులకు దగ్గరలో రైతుకు అందుబాటులో ఉండి ఊళ్ళో ప్రతి కూలీకి మేము ఊర్లో జనాలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని చేయించుకుంటూ పని కల్పిస్తున్నాం. ఇక్కడ ఒక మంచిది రావాలి కానీ మన ప్రతి కుటుంబానికి అడిగిన ప్రతి కుటుంబానికి ప్రతి జాబ్ కార్డ్ హోల్డర్కి లేదనుకుంటే పని చూపిస్తున్నాం. కానీ ఇప్పుడు సడన్ గా ప్రభుత్వం 40% చేయని వాళ్ళని పక్కన పెడతామనంటే మరి మాకు పనులు లేవండి, పనులు చూపించండి. ఇంతకుముందు అంటే చెరువు మధ్య దించడం ఆపినాం. ఇప్పుడు మరి సడన్ గా ఇప్పుడు రైతులకు 40% అనేది విధించడం జరిగిందండి ఇప్పుడు గవర్నమెంట్. కానీ 40% అనేది చేపడం అనేది ఏ ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ వల్ల కూడా కాదు. ఎందుకు అని అంటే 40% చేయాలంటే ప్రతి జాబ్ కార్డు కూడా 40% చేపిబట్టారు. జాబ్ కార్డు అనేది ఇంకుడు గుంత కోసం జాబ్ కార్డు తీసుకుంటారు, ఎస్డిఎం కోసం జాబ్ కార్డు తీసుకుంటారు, రైతు పొలాల పనులు జరగడం కోసం జాబ్ కార్డు తీసుకుంటారు. అడిగిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వమంటారు. మేము ఆ విధంగా జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం వల్ల ప్రతి జాబ్ కార్డుకి 40% చేపించాలి అని అంటే మాకు అక్కడ వర్క్స్ లేవు. వర్క్స్ ఉన్నా కూడా 40% చేపియాలంటే వాళ్ళకి వ్యవసాయ పనులకు అటు ఎటు వెళ్లకుండా కంటిన్యూగా ఈ ఉపాధి పనికే రావాల్సి వస్తుంది. మాకు వ్యవసాయ పనులు కూడా అనుసంధానం చేసినట్లయితే మేము 40% అనేది చేపించగలుగుతాం. ఉదాహరణగా తీసుకున్నట్లయితే మా విలేజ్ లో 2132 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి 40% మ్యాండేట్ చేయించాలంటే నేను దాదాపు 80,000 మ్యాండేట్ చేయించాలి. 80,000 మ్యాండేట్ చేయించాలంటే 80,000 మ్యాండేట్ తగినట్లుగా గవర్నమెంట్ కూడా పనులు కల్పించాలి. కానీ దాంట్లో ఎల్ఈపీ వర్క్స్ తీసేస్తుంది, కంపగొట్టడం తీసేస్తుంది, పనులు అనేవి కొన్ని లిమిట్స్ పెడుతుంది. ఆ లిమిట్స్ వల్ల మాది కెనాల్ ఏరియా, అక్కడ మేము వర్క్స్ చూపించలేము. అందువల్ల మేము చేపించలేకపోతున్నాం. 40% పెట్టి ఈ రోజు మా కుటుంబాలను అనేది రోడ్డు మీద వేయడం అనేది గవర్నమెంట్ అనేది చాలా ఇదొక మా పైన చిన్న చూపు చూసి మా జీవితాలు అనేది రోడ్డు మీద వేస్తుంది, మా పిల్లల పొట్ట కొడుతుంది. దీన్ని ఖండిస్తున్నాం అండి. మేమైతే జీవో నెంబర్ 4779 అనే జీవోను రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా పరవాడ విజయశ్రీ ఆర్గానిక్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువు పీల్చి 3 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం బారిన పడిన కార్మికులు అప్పారావు, చంద్రమోహన్, శ్రీధర్లను గాజువాకలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి కారణాలపై పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దగ్గరికి వెళ్ళాలి సైన్కి ఇది కింద కూడా రాసి ఉంచాను మీరు కట్టిన నుంచి పూర్తి చేసుకోవాలి తీసుకెళ్ళి నాకు ఇంజక్షన్ ఇచ్చారు ఆల్రెడీ వాడేసాం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది సార్? మన దగ్గరికి ఎప్పుడు వచ్చారు? ఈ ఇన్సిడెంట్ 25వ తారీఖుని సాయంత్రం 4:30కి ఈ ముగ్గురు వర్కర్స్ విజయశ్రీ ఆర్గో ఫార్మా లిమిటెడ్లో ప్రైవేట్ లిమిటెడ్ పర్వాలో వర్క్ చేస్తున్నారు. చేస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఈ వాయువు పీల్చారని మన దగ్గరికి 26వ తారీఖుని తెల్లవారుజామున 1 గంట 3 గంటల మధ్యలో తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి కండిషన్ ఎలా ఉంది సార్? ముగ్గురు విషమ పరిస్థితిలో ఉన్నారు. ముగ్గురు కూడా వెంటిలేటర్ మీద ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ముగ్గురు పేషెంట్లు కూడా. ఇప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి సార్ వీళ్ళకి? ఇంకా ఎంత టైం పడుతుంది? వీళ్ళు మనకి కోలుకొని చేయాలంటే ఒక 24 అవర్స్ వీళ్ళు ఐసీయూలో ఉంచుతున్నాం. వాళ్ళకి అంటే గాలి పీల్చుకోవడం అది కొంచెం ఇబ్బందిగా లేకుండా ఉంటే వెంటిలేటర్ తీసిన తర్వాత తెలుస్తుంది మనకి. రేపు ఈ టైంకి మనం చెప్పలేము వాళ్ళ పరిస్థితి ఏంటనేది. మేనేజ్మెంట్ నుంచి ఎవరైనా వచ్చారా సార్? మొత్తం కంపెనీ మేనేజరు వాళ్ళ హెచ్ఆర్ గారు అందరూ వచ్చి వాళ్ళ తెల్లవారుజాము నుంచి ఇక్కడ పేషెంట్ అటెండెన్స్ తోటి పేషెంట్ తోటి మొత్తం అంతా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైతే వేరే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళమని ఆఫర్ ఇచ్చారు. కానీ మూవ్మెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఆలోచిస్తున్నారు అన్నమాట వాళ్ళు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది. సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు మామూలు తీసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇసుక అక్రమ రవాణా మాకు మామూలే అంటున్న మాటలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నావే? మల్లారం నుంచి. ఎక్కడి నుంచి పోయినావు? ఇక్కడ నుంచే పోయినావు? ఎటు నుంచి? ఇంకా ఏ దారి ఉన్నది? ఇదే దారే? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు కాందాలు? ఇసుక తీసుకపోతున్నావు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం అల్వాల్ గ్రామంలో బాల వికాస్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతన గ్రామ పంచాయతీలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్వరాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అల్వాల గ్రామ సర్పంచ్ గారైన ఎనగంటి కిష్టయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగే ఎంపీపీ జర్నలిస్ట్ విలేకరి పనిచేసినప్పుడు చూస్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెలికాప్టర్లు వచ్చి ఈ చెరువు కాలకు శంకుస్థాపన చేసిపోయింది. హెలికాప్టర్లో పోసిన పెట్రోల్ ఖర్చు మందం కూడా పని కాలే, నీళ్ళు రాలేదు. మొన్న మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జప్పిలింగడిపల్లి నుంచి చందాపూర్ నుంచి లక్ష్మాపూర్ కట్టుగల నిజాం కాలంలో కట్టిన కట్టుగలు అని. మొదటి కట్టుగలం ఏడికడికి ఇష్టాపూర్ దగ్గర ఉంటుంది. రెండో కట్టుగలము లక్ష్మాపూర్ సమీపంలో ఉంటుంది, చందాపూర్ సమీపంలో ఉంటుంది. ఆ కట్టుగలకు అక్కడ ఉన్న కట్టుగలకు సిమెంట్ లైనింగ్ మంజూరు చేస్తే మంత్రి హరీష్ రావు తీసుకుపోయి సిమెంట్ లైనింగ్ మంజూరు చేసి ఆ పని కంప్లీట్ చేయడంతోనే మన ఈ పోలకమ్మ చెరువులో కావచ్చు ఇంకా చెరువు నీళ్ళు వచ్చినాయి. ఎన్నోసార్లు కూడలి కామన్ నేచర్ ఎప్పుడో మనం పుట్టక ముందు పుట్టిన వాగు. ఈ కాలువ కూడా కొత్త కాలువ కాదు, నిజాం కాలం నుంచి ఉన్న కాలువనే. దానికి కేవలం చేసింది రిపేరే, ఇప్పుడు చేసింది. ఆ రిపేర్లు చేయకనే నీళ్ళన్నీ మనకు దక్కకుంటున్నాయి. ఈసారి ఈ ప్రాంతంలో చెరువు నిండకుండా మన చెరువు మాత్రం నిండా నీళ్ళు ఉంటాయి. మేమే చాలాసార్లు ఇట్లా జీవనంగా మా ఎమ్మడున్న కొత్త వేరే ప్రాంత పోలు ఈ ఒక్క చెరువు నీళ్ళు ఎట్లా వచ్చినాయంటే దాని గురించి చరిత్రంతా చెప్పాల్సి వస్తుంది. దాన్ని
ఫ్యూచర్ కూడా మనకు మల్లన్న సాగర్ వచ్చినాక పూడవెల్లి వాగు అది 24 అవర్స్ నీళ్ళతో ఉండే ఒక జీవనది లెక్క మారిపోయే అవకాశం ఉంది. దాంతో ఈ చెరువులకు ఖచ్చితంగా నీళ్ళు 24 వస్తాయి. ఇవి కాకుండా డైరెక్ట్ కెనాల్స్ కూడా వస్తాయి. దానికోసమే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా ఈరోజు పనిచేసి ఉన్న ఫండ్స్ అన్నింటిలో, ఎందుకంటే దేశం అంతా ఊళ్ళ కూలు నిండిపోయినాయి, ఎన్నో ఇండ్లు కూలిపోయినాయి, ఎన్నో రోడ్లు కొట్టుకుపోయినాయి, వెహికల్స్ కూడా కొట్టుకుపోయినాయి, టీవీలలో చూసి బ్రిడ్జ్లు కొట్టుకుపోయినాయి. మన ప్రాంతంలో ఏమో చెరువులు నీళ్ళు రాలేదు. వర్షాలు మనకు ఎక్కువ కొట్టి అనిపిస్తుంది, కానీ గతంలో ఆయనతో కూడా కొట్టకపోయేపటికే ఇవి ఎక్కువ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ కొట్టాల్సినంత వర్షం కొట్టలే మనకు వాస్తవంగా. మన కరెక్ట్ వర్షం కొడితే మన చెరువులు నిండాలి, అన్నీ నిండాలి, అన్ని ఊళ్ళో చెరువులు నిండాలి. అయితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సం, ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన కారు, పలువురికి గాయాలు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కేసీఆర్ కూడా కారకుడే. సిఐఏకు వ్యతిరేకంగా ఈ నెల 28న ర్యాలీ చేపడతామన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో, తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.